నమస్కారం. ఒక రాజు, ఒక పెద్ద పండుగ. సమాధానం చెప్పడం అసాధ్యమనిపించే ఒక చిక్కు ప్రశ్న. దానికి బహుమతిగా ఏకంగా 1000 బంగారు కాసులు. ఈరోజు మనం కలిసి ఒక పాత తెలుగు కథలో దాగి ఉన్న ఒక అద్భుతమైన రహస్యాన్ని ఛేదిద్దాం. చూడటానికి చాలా మామూలుగా అనిపించే ఒక కథ, కాని అందులో పెద్ద పెద్ద పండితులు కూడా కనిపెట్టలేని ఒక గణిత రహస్యం దాగుంది. ఏంటా రహస్యం? మరి దానికి జవాబు ఎలా దొరికిందో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. అంతా మొదలైంది ఒక రాజుగారి ప్రకటనతో. ఆయనగారికి 60వ పుట్టినరోజంట. ఆ సందర్భంగా ప్రజలందరికీ ఒక సవాలు విసిరారు. రాజుగారు ఏమని ప్రకటించారంటే, వచ్చే పున్నమి రోజున నేనొక ప్రశ్న అడుగుతాను. దానికి ఎవరు సరైన సమాధానం చెప్తే వాళ్లకి 1000 బంగారు కాసులు బహుమతిగా ఇస్తాను అని. ఇంకేముంది, ఈ మాట వినగానే జనం ఆశతో తండోపతండాలుగా రాజధానికి రావడం మొదలుపెట్టారు. అందరూ ఎదురుచూస్తున్న ఆ పున్నమి రోజు రానే వచ్చింది. రాజుగారు సభలో అందరి ముందు నిలబడి తాను అడగబోయే ప్రశ్న ఒక కథలో దాగి ఉందని చెప్పారు. ఇంతకీ ఏంటా కథ? విందాం పదండి. రాజుగారు కథ మొదలుపెట్టారు. ఒకరోజు మహారాణిగారికి గుత్తివంకాయ కూర తినాలనిపించిందట. వెంటనే వంటవాడిని పిలిచి, కూరలో మసాలా బాగా వెయ్యి, గుమగుమలాడాలి అని చెప్పింది. ఇక్కడ ఆ మొదటి మాట 1000, దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సరే, రాణిగారు చెప్పారు కదా, ఇక వంటవాడు పనిలో పడ్డాడు. సన్నకళ్ళు మీద మసాలా నూరుతున్నాడు. ఆ వాసన వంటగది అంతా గుబాళిస్తోంది. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన పదముంది, నూరు. వంటవాడు అలా ఏకాగ్రతతో పనిచేస్తుంటే ఇంతలో ఉయ్యాలలో పడుకున్నవాడి కూతురు నిద్రలేచి గట్టిగా ఏడుస్తోంది. ఆ శబ్దం వాడి పనికి అడ్డు వస్తోంది. గమనించారా? ఆ ఏడుపులో కూడా ఒక సంఖ్య దాగుంది. ఇది చాలదన్నట్టు మరోపక్క వాడి కొడుకొకడున్నాడు. వాడు పొయ్యి దగ్గర నీళ్లతో ఆడుకుంటూ ఆ నీళ్లను తీసుకెళ్లి మంటల మీద పోస్తున్నాడు. దాంతో మంటలారుతున్నాయి. ఇది చూసి వంటవాడికి కోపంతో ఒళ్ళు మండిపోయింది. కథలోని మరో కీలక పదం 6. ఇదంతా గమనించిన వంటవాడి భార్య పరుగెత్తుకొచ్చి కొడుకుని కోపంగా, ఒరేయ్, పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని గట్టిగా అరిచి వాడిని పట్టుకొని దూరంగా లాక్కెళ్ళింది. ఈ మాటలతో కథలోని చివరి సూచన కూడా మనకు దొరికేసింది. సరే, ఇన్ని అడ్డంకులు దాటుకుని ఎలాగైతేనేం గుత్తి వంకాయ కూర తయారైంది. మహారాణి దాన్ని తిని ఆ రుచికి మెచ్చి చాలా సంతోషపడి వంటవాడిని పిలిచి కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది. కథ ముగిసింది. కాని అసలు ప్రశ్న ఇప్పుడే మొదలవుతుంది. కథ చెప్పడం ముగించిన రాజుగారు సభలో ఉన్న వాళ్లందరి వైపు తిరిగిచూసి ఇప్పుడు తన అసలైన ప్రశ్నను అడిగారు. ఇంతకీ రాజుగారు ప్రశ్నేంటంటే, సరే, కథ విన్నారు కదా, మరిప్పుడు చెప్పండి, రాణిగారు వంటవాడికి సరిగ్గా ఎన్ని బంగారు కాసులిచ్చింది? జవాబు కథలోనే ఉంది అని రాజుగారు ఒక చిన్న క్లూ కూడా ఇచ్చారు. అదేంటి, కథలో కొన్ని కాసులు అన్నాడు కాని సంఖ్య చెప్పలేదు కదా అని రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప పండితులందరూ తలలు గోకుకున్నారు. కథలో ఎక్కడా సంఖ్యలే లేనప్పుడు జవాబు ఎలా చెప్పాలి? ఎవ్వరికీ అంతుబట్టలేదు. పండితులే ఇలా తికమకపడుతున్న సమయంలో జనం మధ్యలో నుండి ఒక చిన్న గొంతు వినిపించింది. అందరి దృష్టి అటువైపే మళ్ళింది. అది ఎవరో కాదు, 5వ తరగతి చదువుతున్న వెన్నెల అనే ఒక చిన్నారి. ఆ అమ్మాయి కథను చాలా శ్రద్ధగా విన్నది. ధైర్యంగా చెయ్యి పైకెత్తి, మహారాజా, నాకు జవాబు తెలుసు అని గట్టిగా చెప్పింది. సభలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూశారు. రాజుగారికే ఆసక్తి కలిగింది. ఆ అమ్మాయిని దగ్గరగా పిలిచి, సరే చెప్పు అన్నారు. వెన్నెల ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాలా ధైర్యంగా చెప్పింది, మహారాజా, రాణిగారిచ్చినవి 1116 బంగారు కాసులు. ఆ సమాధానం వినగానే సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. అందరూ షాక్. రాజుగారు ఆశ్చర్యపోయారు. కాని ఆయన ముఖంలో ఒక చిరునవ్వు. శబాష్, సరిగ్గా చెప్పావు. కాని ఈ జవాబు నీకు ఎలా తెలిసిందో అందరికీ వివరించు అని అడిగారు. ఇప్పుడు చూద్దాం వెన్నెల ఎంత తెలివిగా ఆ చిక్కుముడిని విప్పిందో. అప్పుడు వెన్నెల ఇలా వివరించింది, మహారాజా, జవాబు మొత్తం మీ కథలో మీరు వాడిన పదాల్లోనే ఉంది. చూడండి, రాణి మసాలా 1000 అంది, అంటే 1000. వంటవాడు మసాలా నూరుతున్నాడు, అంటే 100. పాప ఏడుస్తోంది, అంటే 7. మంటలు ఆరుతున్నాయి, అంటే 6. ఇక చివరగా చావు మూడుస్తుంది, అంటే 3. అన్ని పదాల్లోనే ఉన్నాయి.
చూశారా? అసలు రహస్యం కథలో జరిగిన సంఘటనల్లో లేదు, వాడిన పదాల్లోనే దాగుంది. 1000, 100, 7, 6 మరియు 3 వీటన్నిటిని కలిపితే వచ్చేదే సరైన జవాబు 1116. ఎంత అద్భుతంగా దాచారో కదా సంఖ్యల్ని. ఈ వివరణ వినగానే రాజుగారి ఆనందానికి అవధుల్లేవు. వెన్నెల తెలివికి ఎంతగానో మెచ్చుకొని తను ప్రకటించినట్టుగానే ఆ 1000 బంగారు కాసులు బహుమతిని ఆ అమ్మాయికే ఇచ్చారు. సభలో ఉన్నవాళ్లందరూ చప్పట్లతో వెన్నెలను అభినందించారు. ఈ కథ మనకు చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని నేర్పుతుంది. అదేంటంటే, నిజమైన తెలివంటే కేవలం మనకు ఎన్ని విషయాలు తెలుసు అన్నది కాదు, మనం ఎంత జాగ్రత్తగా వింటాం, ఎంత లోతుగా ఆలోచిస్తామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, వెన్నెల్లాగా మనం కూడా కాస్తంత శ్రద్ధ పెట్టి వింటే మన చుట్టూ ఉన్న సంభాషణల్లో, కథల్లో, సంఘటనల్లో ఇంకెన్ని రహస్యాలు, ఎన్నెన్ని అవకాశాలు దాగి ఉన్నాయో కదా. కనిపెట్టాల్సింది మనమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.